ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి పర్సన్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. అందరికీ నెక్స్ట్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ప్రోగ్రామ్ని డిస్కస్ చేయబోతున్న వెరీ గ్రేట్ అండ్ డైనమిక్ పర్సన్. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి దాదాపు ఒక 2 to 3 days టైం తీసుకొని మాకున్న అనుభవంతో, మాకెవరో చెప్తే కానీ చేయడం కాకుండా అనుభవంతో, మాకున్న ఎక్స్పీరియన్స్తో, మాకు చాలా మంది మాట్లాడిన విషయాల్ని మేము అర్థం చేసుకొని ఎస్ వీళ్ళకి ఇలా చెప్తే బాగుంటుంది అనే విషయాలని మేము అర్థం చేసుకొని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి క్లారిటీ అనేది మా దగ్గరే ఉంటే ఏం ఉపయోగం అని చెప్పేసి మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మేము అనుకున్నాము కొంత అమౌంట్ పెట్టేసి ఒక 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ పే చేస్తే దాని విలువ ఉంటుంది అనుకున్నాము. బట్ కానీ అంత ఫస్ట్ టైం మనం ఫ్రీగా ఇద్దాము, నెక్స్ట్ టైం ఈ ప్రోగ్రామ్ని లేజీగా తీసుకున్న వాళ్ళకి అప్పుడు మనము దానికంటే ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బీ యాక్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. ఎవ్రీ పర్సన్ బీ యాక్టివ్గా ఉండండి. ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాము. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు బ్రాండ్ న్యూ సిల్వర్ కాయిన్ అచీవర్ అంటే మంచి టీంని మెయింటైన్ చేస్తూ సక్సెస్ఫుల్ గా జర్నీ అవుతున్న నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ సక్సెస్ అవుతున్నారు. స్టార్ట్ చేద్దాము. ఐ వుడ్ లైక్ ఇన్వైట్ టు మిస్టర్ రాజేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. Welcome everyone. Next evening. ప్రెజెంటేషన్ అనేది ఈరోజు మీటింగ్ అనేది ఎందుకో అందరికీ తెలుసు అనమాట. అంటే మనం బిగినింగ్లో చాలా నెగిటివిటీస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ మనీలో ఎవరైనా కానీ ఈరోజు క్రౌన్ డైమండ్ అయిన వాళ్ళు కూడా బిగినింగ్లో నెగిటివిటీ అనేది ఫేస్ చేశారు. కాబట్టి అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే నెక్స్ట్ మనీలో బిగినింగ్లో నెగిటివిటీ కామన్, అందరూ ఫేస్ చేయాల్సిందే, బిగినింగ్లో రిజెక్ట్ చేస్తారు అని అనుకుంటారు. కానీ ఏమైందంటే కొంతమంది ఆ బిగినింగ్లో ఫేస్ చేసిన కొన్ని ట్రబుల్స్ వల్లనే డ్రాప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి నెగిటివిటీని తగ్గించడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పేసి ఆలోచించి మరి ఈ ప్రెజెంటేషన్ అనేది తయారు చేసాం మనం. సో ఈ ప్రెజెంటేషన్ అనేది విన్న తర్వాత మనకి నెగిటివిటీ అనేది తగ్గించి బిగినింగ్లోనే పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎలా తేవాలి అంటే, మనం చెప్పిన వెంటనే ఎవరు యాక్సెప్ట్ చేయరు, వెంటనే ఎవరు అప్గ్రేడ్ అనేది అవ్వరు. కానీ మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నెగిటివ్గా క్రిటిసైజ్ చేయకూడదు మనల్ని, అంటే మనల్ని డిస్కరేజ్ చేయకూడదు. ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఫస్ట్ టైమే క్రియేట్ చేయాలి. అందుకోసమే ఈ ప్రెజెంటేషన్ అనేది తయారు చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెజెంటేషన్ కంటే ముందు నేను ఒక 2 మాటలు చెప్తాను. ప్రెజెంటేషన్ కంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి కనుక క్లియర్గా అర్థమయ్యాయి అంటే ఈ ప్రెజెంటేషన్ కూడా ఆ మాటల ముందు చిన్నదే అని చెప్పొచ్చు. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనీలోకి ఎందుకు వచ్చారు అందరూ, నెక్స్ట్ మనీలోకి ఎందుకు వచ్చారు అన్నదానికి క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ మనీలోకి అందరూ మనీ కోసం వచ్చాము అని అనుకుంటారు అనమాట. కానీ ఇప్పుడు చూస్తే డైమండ్ స్టార్స్ ఉంటారు. డైమండ్ స్టార్స్ వాళ్ళకి మనీ తక్కువే కాదు కదా, ప్రతిరోజు వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతూ ఒక ప్యాషన్తో వర్క్ చేసేది. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఒక డాక్టర్ ఫీల్డ్ ఉంది, అంటే మెడికల్ ఫీల్డ్ అనేది ఉంది. ఆ మెడికల్ ఫీల్డ్లోకి ప్యాషన్ ఉన్న వాళ్ళు వెళ్ళాలా, లేకపోతే మనీ వస్తుందని చెప్పేసి వెళ్ళాలా? సో ఇప్పుడు మన ఇండియాలో మెడికల్ ఫీల్డ్ ఎలా ఉందో చూసుకుంటే చాలా మంది డాక్టర్స్ కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి డాక్టర్స్ అయిన వాళ్ళే ఉన్నారు. అంటే డాక్టర్స్ అనే కాదు, మా ప్రొఫెషన్లో కూడా అంతే, సిఏ ఫీల్డ్లో కూడా అంతే. కమర్షియల్గా వచ్చేవాళ్లే కానీ ఒక ప్రొఫెషన్ యొక్క వాల్యూ చూసి వచ్చేవాళ్ళు ఉండరు. సో దట్ ఇప్పుడు ఏమైందంటే మనం ఒక హాస్పిటల్కి వెళ్తే మనని పిండేసి బయటికి పంపించే పరిస్థితి వచ్చిందనమాట. ఇది నేను అంటున్న మాట కాదు, ఒక డాక్టర్స్ మీటింగ్ అనేది జరిగినప్పుడు అందులో ఒక సీనియర్ డాక్టరే స్టేజ్ మీదకి వచ్చి అన్న మాట అనమాట. ఏమన్నాడంటే మనలో 10% డాక్టర్స్ మిగిలి ఉన్నారు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 10% ప్రొఫెషన్ పట్ల ప్యాషనేట్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కమర్షియల్ మైండెడ్ అయిపోయారు. వాళ్ళనే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా కానీ
ఒక ప్రొఫెషన్ యొక్క వాల్యూ తెలియనప్పుడు ఏమవుతామంటే మనం మనీ మైండెడ్ గానే అయిపోతాం. మనీ మైండెడ్ గా అయినప్పుడు ఏమైద్ది అంటే మనం ట్రై చేస్తాం. ట్రై చేసి కొన్ని రోజులు ట్రై చేసి మనీ కనుక రాకపోతే ఇంకా దాన్ని వదిలేస్తాం అనమాట. ఎందుకంటే మనం ఐడియాని నమ్మలేదు. ఇక్కడ మనీకెళ్ళే చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనీలో కూడా అలానే బిగినింగ్ లో కొన్ని రోజులు ట్రై చేస్తారు. మనీ సక్సెస్ రాలేదనుకోండి, వెంటనే ఏం చేస్తారు, కొంచెం నెగిటివ్ గా డిప్రెస్ అయిపోతా ఇంకా కుంగిపోతూ ఉంటారు అనమాట. అలా కాదు. ఏమి చేయాలంటే మనం ఒక మంచి ఐడియాలోకి వచ్చాము, మనం ఒక మంచి బిజినెస్ లోకి వచ్చాము. బిగినింగ్ లో ఏదైనా కష్టంగానే ఉండిద్ది. నేను ఇందులో ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడు వర్క్ చేస్తామంటే మనం పట్టుకున్న దాన్ని మంచిది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మినప్పుడే జరిగిద్ది అనమాట. సో ఇప్పుడు నేను చూస్తే గనక ఇప్పుడు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళని కొంతమందిని స్టేటస్లు పెట్టమంటే పెట్టరు అనమాట. ఎందుకంటే నామోషి, అమ్మో నేను ఇది చేస్తున్నా అని చెప్పేసి మా ఫ్రెండ్స్కి తెలిసిద్దేమో, ఇది చేస్తున్నా అని మా రిలేటివ్స్ తెలిసిద్దేమో అని చెప్పేసి నామోషి. తెలియాలనే కదా స్టేటస్ పెట్టమనేది. ఇప్పుడు మీరు సిల్వర్ స్టార్, ఆ తర్వాత గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ అయినప్పుడు మీరు స్టేటస్ పెట్టకపోయినా వస్తారు. మీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఇది మంచిది అని చెప్పకూడదు. ముందుగానే మీరు మంచిది అని తెలుసుకున్న వెంటనే ఇది మంచిది అని అందరికీ చెప్పాలన్నమాట. సో దట్ మీరు ఒక రేంజ్ వచ్చేదాకా ఇందులో ఆగకూడదు. ఎవ్రీడే స్టేటస్ అనేది పెట్టండి. స్టేటస్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉండిందో తెలియదు మీకు. ఎందుకంటే ఫ్యూచర్లో మీ స్టేటస్లకే ఫ్యాన్స్ ఉంటారన్నమాట. ఈ రోజు ఏ స్టేటస్ పెడతారా సార్, ఈ రోజు ఏ స్టేటస్ పెడతారా సార్ అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ప్యాషనేట్ గా వర్క్ చేయాలి. ఎందుకు ప్యాషనేట్ గా వర్క్ చేయాలంటే ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి ప్యాషనేట్ గా వర్క్ చేయాలి. ఇప్పుడు ప్యాషనేట్ గా వర్క్ చేసినప్పుడు ఏమైంది అంటే మనం నాలెడ్జ్ వెనకాల ఉరుకుతాం, మనీ వెనకాల ఉరకం. నాలెడ్జ్ వెనకాల ఉరకటం అంటే ఏంటి? జూమ్ మీటింగ్. ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాం. ఇప్పుడు ఇందులో ప్యాషన్ లేకపోతే ఏమవుతుందంటే మనకి ఒకటి రెండు సార్లు ప్రెజెంటేషన్ అనేది వింటాము. మనకి ప్లాన్ అర్థమైపోయింది అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలా, మనం ఐదుగురిని జాయిన్ చేయాలి అని చెప్పేసి మన ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి చెప్తాము. నెగిటివ్ అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది అంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేయలేదు కాబట్టి ఇందులో నెగిటివిటీ ఎక్కువగా ఫేస్ చేయడానికి కారణం అదే. ఎవ్రీడే మీటింగ్స్కి అటెండ్ అవ్వకపోవటం, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయకపోవడం వల్లనే నెగిటివిటీ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఇందులో మనీ కోసం కాదు, ఇది ఒక గ్రేట్ ఐడియా, ఇది ఒక గొప్ప ఐడియా. మనం చూస్తూనే ఉన్నాం కదా ఎంతమంది కామన్ మ్యాన్స్ కి ఇది ఒక మంచి లైఫ్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీలోకి వచ్చామని చెప్పేసి మనం ఇందులో ప్యాషనేట్ గా ముందుకు వెళ్తే ఫస్ట్ స్టెప్ ఈస్ హార్డెస్ట్ అనమాట. ఏ బిజినెస్ లో అయినా కానీ బిగినింగ్ లో కష్టంగానే ఉంటుంది. మనం పుట్టగానే నడిచామా? లేదు. మనం సైకిల్ పట్టుకోగానే తొక్కేసామా? లేదు. పడతాము, లేస్తాము. అలానే ఇందులో కూడా అన్నమాట. సో గుర్తుపెట్టుకొని ప్యాషన్తో వర్క్ చేయాలి ఇందులో. సో ప్రెజెంటేషన్లో కనుక వెళ్తే మనం నెక్స్ట్ మనీ ఆపర్చునిటీని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలా, హౌ టు ఇంట్రడ్యూస్ నెక్స్ట్ మనీ ఆపర్చునిటీని ఎలా ఇంట్రడ్యూస్, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మనం ఆఫర్ని, ఇది నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ గురించి ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయాలి. ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళు వెంటనే అప్గ్రేడ్ అవ్వకపోయినా కానీ, వెంటనే మెంబర్షిప్ తీసుకోకపోయినా కానీ, దిస్ ఈజ్ సంథింగ్ గుడ్, ఇదేదో మంచిదే, చెడ్డదైతే కాదు అన్న ఇంప్రెషన్ మనం ఫస్ట్ టైమే క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేస్తే కనుక మనల్ని వాళ్ళు డిస్కరేజ్ చేయరు. నెగిటివ్ రెస్పాన్స్ అనేది రాదు. కరెక్టేనబ్బా, బాగానే ఉంది, ఇది మంచి ఐడియా అన్న మాట మనం ఫస్ట్ సారి మాట్లాడినప్పుడే తెప్పించాలి వాళ్ళ నోట్లో నుంచి. తెప్పిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. కానీ నెక్స్ట్ మనీలో అది కొంచెం కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ మనీలో అందరూ బిగినింగ్ లో నెగిటివ్ ఇంప్రెషనే వస్తుంది. కానీ ఇందులో ముఖ్యం ఏంటంటే ఒక రాయి ఉంటుంది కదా, రాయి మీద నీళ్లు అనేది వరుసగా పడతా ఉంటే రాయి మీద నీళ్లు పడిన వెంటనే ఆ రాయి అనేది కరగదు. కానీ కంటిన్యూస్ గా నీళ్లు పడతా ఉన్నప్పుడు ఆ రాయి కూడా నీటికి కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంతమంది మేము ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేయలేకపోయాం అన్నదానికి బాధపడాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే మన నెక్స్ట్ మనీలోకి వస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఫస్ట్ ఇంప్రెషన్ మనం ఫస్ట్ చెప్పే పదం, అంటే ఫస్ట్ చెప్పే మాటను బట్టే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనీ ఆపర్చునిటీని ఫస్ట్ టైం ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అందరూ గుర్తు తెచ్చుకోండి. ఎలా ఇంట్రడ్యూస్ చేస్తామంటే, మొబైల్ ద్వారానే డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ ఉంది, నీకు తెలుసా? ఒక యాప్ ఉంది, యాప్లో డబ్బులు వస్తాయి, నీకు తెలుసా? నెక్స్ట్ మనీ విన్నావా అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటాం అనమాట. దీనికంటే ఒక మంచి పదం అనేది ఉంది. ఫస్ట్ ఆ పదంతోనే మనం ఒక అటెన్షన్ అనేది గ్రాప్ చేయొచ్చు. అదేంటంటే ఫస్ట్ మనం ఉపయోగించాల్సిన పదం ఏంటంటే, మొబైల్ ద్వారా బిజినెస్ చేసే ఆపర్చునిటీ ఉంది తెలుసా. ఎందుకంటే ఇప్పుడు మనం
ఈ పదాన్ని, ఈ సెంటెన్స్ ని ఎందుకు వాడాలి అంటే, మొబైల్ ద్వారా డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఉంది తెలుసా అంటే ఏమనుకుంటారు? ఇప్పుడు మన సొసైటీలో చూస్తా ఉన్నాం, డ్రీమ్ 11 అని చెప్పేసి, మై 11 సర్కిల్ అని చెప్పేసి, రమ్మీ అని చెప్పేసి చాలా యాప్ల్లో కాంటెస్ట్లు ఉంటాయి. కాంటెస్ట్ల ద్వారా డబ్బులు అనేది వస్తాయి. కాబట్టి ఇది కూడా అట్లాంటి యాపేలే అనుకుంటారు. కానీ దాన్ని బిజినెస్ అనుకోరు ఫస్ట్ చెప్పిన వెంటనే. కానీ మనం బిజినెస్ చేసే ఆపర్చునిటీ అనగానే మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది. అవునా, మొబైల్ ద్వారా బిజినెస్ కరెక్టే, కరోనా టైంలో ఇదే కదా కావాల్సిందని చెప్పేసి. సో నేను ఇక్కడ స్టార్ మార్క్స్ అనేవి కొన్నిటికి పెడతా ఉంటాను అనమాట. ఈ స్టార్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. ఈ స్టార్ మార్క్స్ వాటిని మీరు ఖచ్చితంగా మర్చిపోకూడదు. మీరు ఇప్పుడు నోట్ చేసుకోవడం ఇబ్బంది అయితే నోట్ చేసుకోవద్దు. స్క్రీన్ షాట్లు అలాంటివి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది రికార్డ్ చేస్తున్న మీటింగ్ రికార్డ్ చేసిన తర్వాత యూట్యూబ్లో పెడతాము. ఆ లింక్ అనేది అందరికీ పంపిస్తాము. సో ప్రశాంతంగా మీరు మీటింగ్ అనేది వినండి, సరిపోతుంది. ఈ మీటింగ్ అనేది ఆల్రెడీ రికార్డ్ చేసి పంపిస్తాం మీకు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఈ పదం వాడితేనే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అర్థం చేసుకోండి మీరే. మొబైల్ ద్వారా బిజినెస్ చేసే ఆపర్చునిటీ. అవునా, ఏంటిది అది? మొబైల్ ద్వారా బిజినెస్ ఏంటి అని అడుగుతారు. అదేంటంటే నెక్స్ట్ మనీ అనే ఒక కంపెనీ ఉంది. అదేంటంటే ఇది ఒక పేమెంట్ సర్వీసెస్ యాప్. మనం చెప్పాల్సిన పదాలు ఇవన్నీ. ఇది ఒక పేమెంట్ సర్వీస్, అంటే ఫోన్పే, గూగుల్ పే లాంటి పేమెంట్ సర్వీసెస్ యాప్. ఇది ఏంటి అంటే కామన్ మ్యాన్ని అన్ని కంపెనీస్ కస్టమర్స్గా చూస్తాయి. కానీ కామన్ మ్యాన్ని బిజినెస్ పార్ట్నర్గా చూసే వన్ అండ్ ఓన్లీ కంపెనీ నెక్స్ట్ మనీ కంపెనీ. ఇందులో మన కష్టానికి తగ్గట్టు ఇన్కమ్ అనేది ఉంటుంది, అన్లిమిటెడ్ ఎర్నింగ్ ఉంటుంది. పైగా ఇందులో టార్గెట్స్ కూడా ఏముండవు. టార్గెట్స్ ఉండవా అంటేనే ఆశ్చర్యపోతారు అనమాట. అన్లిమిటెడ్ ఎర్నింగ్, టార్గెట్స్ ఉండవా అనగానే వెంటనే ఇంకొక మంచి ఇంప్రెషన్, ఇంకొక మంచి థాట్ పడిపోతుంది అనమాట ఈ వినేవాళ్ళ మైండ్లో. ఇప్పుడు కామన్ మ్యాన్ ని బిజినెస్ పార్ట్నర్గా చూసే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ నెక్స్ట్ మనీ అని చెప్పేసి చెప్పగానే బిజినెస్ పార్ట్నర్ ఎలా అవుతామంటే, ఇందులో 5 రకాల బిజినెస్లు ఉంటాయి. 5 రకాల బిజినెస్ కి మనకి డీలర్షిప్ అనేది ఇస్తారు అని చెప్పాలి. 5 రకాల బిజినెస్ కి డీలర్షిప్ ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది అప్గ్రేడ్ అయి ఉంటారు. గ్రీన్ అయిన వాళ్ళలో ఎంతమందికి తెలుసు? మీకు 5 రకాల బిజినెస్ కి డీలర్షిప్ వచ్చిందని ఎంతమందికి తెలుసు? కొంతమంది తెలియదు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా మీటింగ్ కి అటెండ్ అవ్వరు అనమాట. మేము ఈ మీటింగ్ అంతా ఎక్కడి నుంచి తీసామంటే, మా సొంత అఫ్కోర్స్ మేము ఓన్గా ఆలోచించే చేసాము. కానీ దీని గురించి నాలెడ్జ్ అంతా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మేము రెగ్యులర్గా మీటింగ్కి అటెండ్ అవుతూ ఉండటం వల్ల మాకు నాలెడ్జ్ అనేది వచ్చింది. కాబట్టి అన్ని మంచి పదాలని, అన్ని మంచి సెంటెన్స్లు తీసి ఈ ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ చేసాం అనమాట. అంటే రోజు మీటింగ్ వినటం వల్లే మేము ఈ ప్రెజెంటేషన్ కూడా తయారు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 5 రకాల బిజినెస్కి డీలర్షిప్ అనేది వచ్చింది. అవి ఏంటి అంటే, రీఛార్జ్ అంటే మొబైల్, డిటిహెచ్, డేటా కార్డ్కి మనకి 3% వరకు బెనిఫిట్ అనేది వస్తుంది. 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం, ఇంకా మిగిలిన 2% క్యాష్ బ్యాక్. అంటే బుకింగ్, హోటల్, ఫ్లైట్ కానీ బస్ కానీ 4% నుంచి 9%. ఆ తర్వాత షాపింగ్, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ, ఆజియో కానీ, ఆ తర్వాత టాటా, బాటా, అరాటా, ఇలాంటి చాలా ఉన్నాయి కదా మన ఆఫర్స్ అండ్ టైప్స్లో. వీటన్నిటి నుంచి షాపింగ్ చేసుకోవడం వల్ల మనకి 0.5% to 10% వస్తుంది. అంటే మన అమెజాన్, ఫ్లిప్కార్ట్లో చేసేదే ఇందులో నుంచి క్యాష్ ఆన్ డెలివరీనే పెట్టుకున్నా కానీ మనకి 10% దాకా బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత గ్యాస్ బిల్లు, పవర్ బిల్లు, పోస్ట్ పెయిడ్ బిల్లు, ఆ తర్వాత ఈ బిల్స్ అన్నిటికీ 25% వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. తెలిసిందే కదా, క్యాష్ బ్యాక్ అనేది రాదు, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ క్యాషే. ఇంకా ఇక్కడ ఈ కామర్స్కి మనం డీలర్షిప్ తీసుకున్నాం. ఇది కూడా చాలా మంది తెలియదు. ఈ కామర్స్ అంటే ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే ఈ కామర్స్ కంపెనీస్. ఈ కామర్స్కి మనం డీలర్షిప్ ఎలా తీసుకున్నాం అంటే, వాళ్ళు ఏం చేస్తారు? అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక మ్యానుఫ్యాక్చరర్ అంటే ఒక సెల్లర్ని బయర్ని వెబ్సైట్ ద్వారా కలుపుతారు. అలానే మనం కూడా ఇక్కడ కస్టమర్ని, మర్చెంట్ని మన క్యూఆర్ కోడ్ తయారు చేయడం ద్వారా మనం కలపొచ్చు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒక షాప్లోకి వెళ్ళి మనం క్యూఆర్ కోడ్ తయారు చేసి ఇస్తే, ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కస్టమరు మర్చెంట్తో పే చేస్తున్నాడు. మర్చెంట్కి పే చేస్తున్నప్పుడు ఆ పేమెంట్కి మనకి 1% వస్తుంది. ఇప్పుడు మిగిలిన అన్ని పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నా, మర్చెంట్ ఇన్కమ్ ఒక్కటే 1% తక్కువ ఉన్నా కానీ ఈ 1% చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక మంచిగా నడిచే ఒక షాప్లోకి వెళ్ళి మనం క్యూఆర్ కోడ్ తయారు చేసి ఇస్తే, అందులో బిజినెస్ ఎంతైనా కానీ, 1000 రూపాయలైనా కానీ, 1,00,000 రూపాయలైనా, 10 లక్షలైనా కానీ, అందులో నుంచి మొత్తానికి 1% వస్తుంది. జస్ట్ మనం ఏం చేసాం? క్యూఆర్ కోడ్ తయారు చేసి ఆ మర్చెంట్కి ఇచ్చి వచ్చేసాం.
అంతే, దాని ద్వారా మనకి చాలా ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. ఫ్యూచర్లో మనకి యూపీఐ వచ్చిన తర్వాత ఈ మర్చెంట్ ఇన్కమ్ చాలా వరకు ఉంటుంది. ఈ మర్చెంట్ ఇన్కమ్ ఒక్కటే డిఫరెంట్ కలర్లో ఎందుకు పెట్టానంటే, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్స్. ఇవన్నీ అంటే మనం ఇంట్లో ఉండి రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదా రీఛార్జ్ షాప్ పెట్టైనా చేసుకోవచ్చు. కానీ ఈ కామర్స్ ఇన్కమ్ మాత్రం మనం బయటికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా చెప్పిన తర్వాత వాళ్ళకి ఏమర్థం అంటే మనకి ఓకే, ఇన్ని టైప్స్ ఆఫ్ వాటికి డీలర్షిప్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడే 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఒకటి క్యాష్ బ్యాక్ ఇన్కమ్, ఇంకోటి మర్చెంట్ ఇన్కమ్. 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. వాళ్ళకి చెప్పంగానే అర్థమైపోతుంది. ఓకే, వాళ్ళు ఏమంటారు వెంటనే అంటే, మనం ఒక రీఛార్జ్ షాప్ పెట్టుకుంటే సెట్ అవుతుంది, మనకు ఒక ఫ్యాన్సీ షాప్ ఉంటే ఇది మనకి సెట్ అవుతుంది, మనకొక ఈ అంటే ఇలా పెట్టినప్పుడు మనకు షాప్ ఉంటేనే ఇది సెట్ అవుతుంది అన్నట్టు వాళ్ళకి ఇంటెన్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పాము, 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి చెప్పాం. మిగిలిన ఇన్కమ్స్ గురించి కూడా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఒక ఫ్యాన్సీ షాపే ఉండాల్సిన అవసరం లేదు, మనకు ఒక రీఛార్జ్ షాపే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఆ బెనిఫిట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెనిఫిట్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ బెనిఫిట్స్ ని యూజ్ చేసుకొని యాప్ ని ప్రమోట్ చేస్తే, అంటే యాప్ కి మనమే బ్రాండ్ అంబాసిడర్. ఫోన్ పేకి ఆమిర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్. మనం ఒక సెలబ్రిటీ కాదు కదా, కానీ ఎవరు కామన్ మ్యాన్ బ్రాండ్ అంబాసిడర్ అవటం ఛాన్స్గా లేదు కదా. కానీ ఇక్కడ మనమే బ్రాండ్ అంబాసిడర్. మనం యాప్ ని జస్ట్ ఒక 5 నుంచి 10% కి రిఫర్ చేస్తే, ఈ పదం అనేది చూడండి స్టార్ మార్క్ పెట్టాను, అంటే ఇది ఇంపార్టెంట్. అంటే ఏం చేస్తాం ఇక్కడ, మనకి తెలియకుండానే జాయిన్ చేస్తే అని చెప్తాం. కానీ ఇక్కడ జాయిన్ చేస్తే అనేది ఆ పదాల వల్లే మనకి నెగిటివిటీ అనేది వచ్చేది. కాబట్టి రిఫర్ చేస్తే, మనం ఫోన్ పేని రిఫర్ చేసినట్టే, గూగుల్ పేని రిఫర్ చేసినట్టే ఒక 5 నుంచి 10 మందికి రిఫర్ చేస్తే, అంటే ఏంటి, ఒక కస్టమర్ని, పర్మనెంట్ కస్టమర్ని తీసుకొని వస్తే మనకి లైఫ్ లాంగ్ 7 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఇందాక చూసింది 2 రకాల ఇన్కమ్స్, ఇక్కడ జస్ట్ రిఫరల్ వల్లే 7 రకాల ఇన్కమ్స్ వస్తాయి. ఆ ఇన్కమ్స్ ఏంటో తెలుసు కదా, రిఫరల్ ఇన్కమ్, లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్ స్టార్ రాయల్టీ, గోల్డ్ స్టార్ రాయల్టీ, డైమండ్, క్రౌన్ డైమండ్, ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్. ఇది 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఒక రిఫరల్ వల్లే వస్తుంది అనమాట. ఇంకా తెలిసిందే కదా, లక్షలు ఇంకా కోట్లలో ఉండే ఛాన్స్ ఉంది. అవునా, 5-10 మందిని రిఫర్ చేస్తే లక్షల్లో ఇన్కమ్ వస్తుందా, ఎలా అని అడుగుతారు. అప్పుడు తర్వాత వాళ్ళు అడిగే విషయం ఏంటి మెయిన్, ఓకే అమౌంట్ ఏమైనా కట్టాలా అని అడుగుతారు. సో ఇక్కడ నేను క్వశ్చన్స్కి స్టార్ మార్క్స్ పెట్టాను. ఇక్కడ మనం నెక్స్ట్ మనీలో భయపడే క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని. ఏమేమి క్వశ్చన్స్ అంటే, అమౌంట్ ఏమైనా కట్టాలా, ఇది చైన్ సిస్టమా, మనం జాయిన్ చేయించాలా. నిన్నటి దాకా ఈ క్వశ్చన్స్ వింటే మనకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం, కానీ ఈ క్వశ్చన్స్ వింటే ఇప్పటి నుంచి ఆసక్తిగా ఫీల్ అవ్వాలా. ఎందుకంటే ఆ క్వశ్చన్స్కి మనం సరైన ఆన్సర్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్ వల్లనే మన కంపెనీకి, నెక్స్ట్ మనీకి ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం అనమాట. కాబట్టి మనం నిన్నటిదాకా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్కి రేపటి నుంచి ఆ క్వశ్చన్సే మనల్ని డెవలప్ చేస్తాయి అనమాట. అంటే అమౌంట్ ఏమన్నా కట్టాలా అన్న క్వశ్చన్కి మనం ఇబ్బంది పడతాం అనమాట. అప్పుడు మనం వెంటనే ఏం చెప్పాలంటే, ఇది కట్టించు స్కీమ్ కాదు. అంటే మనం డబ్బులు కట్టించి జనం చేత డబ్బులు కట్టించే స్కీమ్ కాదు ఇది. ఇప్పుడు ఏంటంటే అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ ప్రైమ్, పేటిఎం ప్రైమ్ లానే ఇందులో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. కానీ అక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఎందుకు, సర్వీసెస్కి లేదా ఎంటర్టైన్మెంట్ పర్పస్కి. ఇక్కడ సర్వీస్ అంటే లైఫ్ లాంగ్ క్యాష్ బ్యాక్, లైఫ్ లాంగ్ సేవింగ్స్కి, ఇంకా లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్కి. ఎన్నిసార్లు పేమెంట్ చేయాలి ఇక్కడ, ఒక్కసారే. లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ ఒక్కసారే తీసుకోవాలి ఇందులో. కాబట్టి ఇది అమౌంట్ కట్టాలా అనగానే లేదు, ఇది కట్టించు స్కీమ్ కాదండి అని చెప్పాలా. ఇప్పుడు అమౌంట్ కట్టాలా అనగానే వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, 1770 అమౌంట్ పెద్ద అమౌంట్ అయి కాదు వాళ్ళకి వెనకడిగేసేది. ఇప్పుడు ఆ 1770 అమౌంట్ మనం కోల్పోతామేమో అన్నీ చెప్పేసి వాళ్ళు వెనకడిగేయడానికి కారణం అది ఉంటుంది. కాబట్టి వెంటనే ఏం చెప్పాలంటే, అమౌంట్ గురించి అడిగినప్పుడే ఇది ఫుల్ ప్రూఫ్. నెక్స్ట్ మనీ అనేది ఫుల్ ప్రూఫ్. అంటే నెక్స్ట్ మనీలో నష్టం అనే మాట ఉండదు. అదే నెక్స్ట్ మనీ గొప్పతనం. అదేంటి, మనం 1770 మనకి నష్టపోతాం కదా, నష్టపోతే ఛాన్స్ ఏంటంటే, నష్టపోయే ఛాన్సే ఉండదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనీని అంత గొప్పగా డిజైన్ చేశారు. మనం ఎవరిని రిఫర్ చేయకపోయినా కానీ మనకి లైఫ్ లాంగ్ ప్రతి సంవత్సరం 3000 నుంచి 5000 దాకా సేవ్ చేసుకునే ఆపర్చునిటీ ఇందులో ఉందన్నమాట. ఇంకా దానికి కొంతమంది ఇంప్రెస్ అవ్వరు అనమాట. సేవింగ్స్ కోసం కొంతమంది ఇంప్రెస్ అవ్వరు. వాళ్ళకు కూడా మీటింగ్ వింటే మనకి ఎర్నింగ్ అనేది ఈజీ అని చెప్పాలి. ఓకే, తర్వాత స్లైడ్లో వస్తుంది. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ వల్లనే అందరికీ ఇన్కమ్ వస్తుంది అని చెప్పాలన్నమాట. అంటే ప్రైమ్ మెంబర్షిప్ కంపెనీ తీసుకోవట్లేదు, ప్రైమ్ మెంబర్షిప్ని అందరికీ షేర్ చేస్తుంది. కానీ ప్రైమ్ మెంబర్షిప్ లేకపోతే ఇన్కమే రాదు ఇందులో. ప్రైమ్ మెంబర్షిప్ వల్లనే మనకి ఇందులో ఇన్కమ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమౌంట్ ఏమైనా కట్టాలంటే ఇది కట్టించు స్కీమ్ కాదు. జస్ట్ మిగిలిన వాటిలాగే
హాట్‌స్టార్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ లాగే ఇందులో కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటుంది. అంటే మనం ఎలా ఇంట్రొడ్యూస్ చేస్తామంటే ప్రైమ్ మెంబర్‌షిప్‌ని, ఇందులో ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఇదేదో కొత్తది, ఇదేదో డిఫరెంట్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేస్తామన్నమాట. అలా ఇంట్రొడ్యూస్ చేయకూడదు. ఇది ప్రైమ్ మెంబర్‌షిప్ ఈస్ కామన్. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది, హాట్‌స్టార్ ప్రైమ్‌లో ఉంది, పేటీఎం ప్రైమ్‌లో ఉంది. రేపు ఎల్లుండి ఫోన్‌పే, గూగుల్ పే వాళ్ళు కూడా ఫ్రీగా సర్వీస్ ఇవ్వరు. ఎవరిస్తారు? ఫ్రీగా సర్వీస్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కొన్ని వేల కోట్ల నష్టాల్లో ఉన్నారు. కాబట్టి 2021 అంటే వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మీద లిమిట్ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఫోన్‌పే వాళ్ళు, గూగుల్ పే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ మీద గానీ, లేదా అమౌంట్ మీద గానీ, అమౌంట్ ట్రాన్స్‌ఫర్ మీద లిమిట్ అనేది పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి నష్టాలు వస్తా ఉన్నాయి కాబట్టి దీని ద్వారా వాళ్ళు కవర్ చేసుకున్నారు. ఎవరైనా ఫ్రీగా సర్వీస్ ఇవ్వరు అని చెప్పేసి ఇది ఫుల్ ప్రూఫ్. నెక్స్ట్ మనీలో నష్టం అన్న మాట లేదు. ఇంకా ప్రైమ్ మెంబర్‌షిప్ వల్లనే మనందరికీ ఇన్కమ్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం చెప్పాలన్నమాట. ఇప్పుడు వెంటనే మనం లెవెల్ ఇన్కమ్ అనేది చెప్పాలి. లెవెల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ లెవెల్ రిఫర్ చేసినప్పుడు మనకి 20% అంటే 1500 దాకా వస్తుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3, ఫోర్త్ లెవెల్‌లో 4, 5. మనం ఒక 5 మెంబర్స్‌ని రిఫర్ చేస్తే ఆ 5 25, 25 125, 125 625, 625 3000. ఆ తర్వాత ఇలా ఒక కోటి మంది దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ సిస్టమ్ చెప్పగానే వాళ్ళు వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇది చైన్ సిస్టమా? ఈజ్ దిస్ ఏ చైన్ సిస్టమ్? ఇది చైన్ సిస్టమా? ఓకే. ఇది చైన్ సిస్టమ్ కదా అని అంటారనమాట. వెంటనే కాదు అని చెప్పాలి. నో, ఇది చైన్ సిస్టమ్ కాదు. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. చైన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మోసం చేసే కంపెనీలకి ఉండే పేరు చైన్ సిస్టమ్ కంపెనీస్. అంటే మనం చూసే ఉన్నాం 2016, 17 ముందు చైన్ సిస్టమ్ కంపెనీస్ చాలా వచ్చాయి. ఇది చైన్ సిస్టమ్ కంపెనీ అంటే మీరు ఒప్పుకోవద్దు. మీరు చైన్ సిస్టమ్ ఇది కూడా చైన్ సిస్టమ్ కంపెనీ అన్నారంటే మీరే ఇబ్బందుల్లో పడతారనమాట. కాబట్టి చైన్ సిస్టమ్ కంపెనీ కాదు. ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం 2016-17లో నరేంద్ర మోడీ ఒక కాన్ఫరెన్స్ పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరినీ పిలిపించి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కి మీరు సపోర్ట్ చేయాలి అన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. అందరూ వెళ్ళారు. ఓయో ఫౌండర్ వెళ్ళారు, మన నెక్స్ట్ మనీ ఫౌండర్ వెళ్ళారు, ఆ తర్వాత గోఐబిబో ఫౌండర్స్ వెళ్ళారు ఆ మీటింగ్ కి. అందరూ ఆ మీటింగ్ కి వెళ్ళి, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీసే డిజిటల్ ఇండియా అన్న ఒక కళని నెరవేర్చగలవు అన్నమాట. అందుకే సాఫ్ట్వేర్ కంపెనీస్ వెళ్ళారు. అప్పుడు మన అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా వెళ్ళారు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం స్టార్ట్ అయిన కంపెనీ ఇది. ఇంకా ఈ చైన్ సిస్టమ్ అన్న కంపెనీ, ఈ క్వశ్చన్ నిన్నటి దాకా మనం ఇబ్బంది పడతాం అడగగానే. ఈ చైన్ సిస్టమ్ అన్న పదం, ఇది చైన్ సిస్టమ్ అని అడగగానే మనం వెంటనే కంపెనీకి ఉన్న గొప్పతనాలన్నీ చెప్పేయాలన్నమాట. ఇది చైన్ సిస్టమ్ కంపెనీ కాదు, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కోసం స్టార్ట్ చేశారు. దాదాపు 40 పైగా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 100% లీగల్ కంపెనీ. ప్రతి రూపాయికి ఇందులో లెక్క అనేది ఉంటుంది. ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టిన తర్వాతే అది మనకి అకౌంట్ లోకి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఏషియాలో కల్లా సర్వీస్ సెక్టార్ లో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ పెట్టిన ఇదే ఫస్ట్ కంపెనీ. అందుకే ఇన్ని అవార్డ్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి నిన్నటిదాకా మనల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ ఈ రేపటి నుంచి మనకి ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. అంటే చైన్ సిస్టమ్ అనగానే నిన్నటిదాకా ఇబ్బంది పడతాము. చైన్ సిస్టమ్ అనగానే వెంటనే ఇవన్నీ చెప్పేయాలన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అయితే ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ ఈ మీటింగ్ రికార్డ్ చేసి పంపిస్తాం కదా అందరికి. మళ్ళీ మీరు మీటింగ్ అనేది వినొచ్చు అనమాట. సో ఈ బెనిఫిట్స్ అన్ని చెప్పేయాలి. చైన్ సిస్టమ్ అని అడగానే ఈ బెనిఫిట్స్ అన్ని చెప్పేస్తే అప్పుడు పాజిటివ్ ఇంప్రెషన్ అనేది పడిద్ది. మనం ఏం చెప్తామంటే మాక్సిమం ఏమేమి చెప్తామంటే లెవెల్ ఇన్కమ్ గురించే చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మనీలో ఉన్న బెనిఫిట్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయకుండా 5 మెంబర్స్ని జాయిన్ చేయాలని స్టార్టింగే దీంతో మొదలు పెడతాం అనమాట. 5 మెంబర్స్ని జాయిన్ చేయాలి, ఆ 5 మెంబర్స్ ఇంకో 5 మెంబర్స్, ఆ 5 మెంబర్స్ ఇంకో 5 మెంబర్స్. అంత దేనికి? నేను కూడా ఇదే తప్పు చేశాను బిగినింగ్ లో. ఆ తప్పు వల్ల నాకు నెగిటివ్ ఇమేజ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. కానీ దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాం అనమాట. ఎందుకంటే నేను మంచి దానిలో ఇన్వాల్వ్ అయ్యాన్న కాన్ఫిడెన్స్ తో ముందుకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు నన్ను అప్పుడు నెగిటివ్ గా చూసిన వాళ్ళే, డిస్కరేజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఎత్తుక్కుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ కంపెనీ బెనిఫిట్స్ అన్ని చెప్పామంటే అటువంటి నెగిటివ్ రెస్పాన్స్ అనేది రాదనమాట. ఇంకా చూస్తే ఏమేం క్వశ్చన్స్ అడుగుతారంటే జాయిన్ చేయించాలా? ఓకే, మనం 5 మెంబర్స్ని జాయిన్ చేయించాలి అంతే కదా అంటారు. కాదు, ఇది జాయిన్ చేయించే స్కీమ్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ జాయినింగ్ స్కీమ్. జనాన్ని జాయిన్ చేయించే స్కీమ్ కాదు ఇది. ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. అంటే బిజినెస్ ఆపర్చునిటీ అంటే మనం ఈ యాప్కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి మనం ఈ యాప్కి కస్టమర్స్ని తీసుకొని రావాలా, ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. అంటే అందరినీ, అంటే ఈ జాయినింగ్ డబ్బులు కట్టాలా అన్న ఆ పదాలతోనే మనకి నెగిటివ్ ఇమేజ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఆ పదాలని మనం కంప్లీట్ గా సైడ్ చేసేయాలి. ఇది జాయినింగ్ చేయించే స్కీమ్ కాదా, ఇది బిజినెస్. దిస్ ఈజ్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. ఇది ఒక మంచి బిజినెస్. ఎంత మంచి బిజినెస్ అంటే 2020లో కొన్ని లక్షల మంది ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా యూటిలైజ్ చేసుకున్న బిజినెస్ ఆపర్చునిటీ ఇది. చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. అందరూ కామన్ మ్యానే.
ఇందులో ఒక ప్రైవేట్ టీచర్ ఉన్నారు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇలా చాలా మంది కామన్ మ్యాన్. ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఇది ఒక జాయినింగ్ స్కీమ్ కాదు అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఆ తర్వాత వచ్చే ఏంటంటే ఓకే, ఇది మనం రిఫర్ చేయాలి. ఓకే, ఇది జాయినింగ్ స్కీమ్ కాదు, ఓకే మనం రిఫర్ చేయాలి అంతే కదా. మనం అక్కడ ఎవరిని రిఫర్ చేయలేకపోతే ఏంటి అంటే, ఎవరిని రిఫర్ చేయలేకపోతే మనకు నష్టం వచ్చినట్టే. అప్పుడు ఎవరిని రిఫర్ చేయలేకపోతే ఇది ఫుల్ ప్రూఫ్. ఆల్రెడీ చెప్పాం కదా, ఫుల్ ప్రూఫ్. నెక్స్ట్ మనీలో నష్టం అన్న మాట ఉండదు, ఎందుకంటే లైఫ్ లాంగ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కానీ ఆ క్యాష్ బ్యాక్తో ఇంప్రెస్ అవ్వరు. క్యాష్ బ్యాక్స్ ఇంప్రెస్ అవ్వనప్పుడు ఏం చేయాలి అంటే మీటింగ్ వినండి. ఇందులో మీటింగ్ అనేది కీ. రోజు 9:15 మీటింగ్ కానీ 6:30 మీటింగ్ కానీ రోజు మీటింగ్ కనుక మీరు విన్నారంటే డబ్బులు సంపాదించడం ఈజీ అనమాట. మీటింగ్, ఎందుకంటే మీటింగ్ వినే చాలా మంది మంచి స్టేజ్లో ఉన్నారు ఈ రోజు. నిన్న నైటు ఈశ్వర్ అనే ఒక వ్యక్తి గోల్డ్ స్టార్ అయ్యాడు. సేమ్ ఇట్లనే చెప్పాలి మీరు కూడా. రియల్ గానే ప్రతిరోజు మీటింగ్ విన్నారంటే ప్రతిరోజు ఒక సిల్వర్ స్టార్ అనే వాళ్ళు ఖచ్చితంగా వస్తూ ఉంటారు. ప్రతిరోజు కొత్త కొత్త టెస్ట్ మనీస్ అనేవి వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి మీటింగ్ వినండి అని చెప్పేసి మీటింగ్ లింక్ పంపించండి. టెస్ట్ మనీస్ చివరిలో చాలా ఇంపార్టెంట్, టెస్ట్ మనీస్ మిస్ కావద్దు. ఏం చెప్తారంటే, నిన్ననే ఒక అతను ఈశ్వర్ అనే వ్యక్తి వెస్టేజ్లో 8 లక్షలు నష్టపోయాడంట. వెస్టేజ్లో 8 లక్షలు నష్టపోయి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి నెక్స్ట్ మనీలోకి వచ్చి మంచి స్టేజ్కి వచ్చాడు. ఇందులో గోల్డ్ స్టార్ అయ్యాడు. మొన్ననే ఆంజనేయులు తెలంగాణలో ఒక టీచరు, ఆ వ్యక్తి తన స్టూడెంట్ ద్వారా ఈ ఆపర్చునిటీని తెలుసుకుని 5 నెలల్లో 5 లక్షలు సంపాదించాడు. ఆ తర్వాత రాకేష్ చౌదరి అనే ఇంకొక పర్సన్ తెలంగాణ నుంచి గోల్డ్ స్టార్ మొన్ననే చెప్పాడు, గోల్డ్ స్టార్ అచీవ్ అయ్యాడు. ఆయన కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంఎస్సి సైకాలజీ చేసిన వాళ్ళు. అదే దీనికి ఆర్టీసీ కండక్టర్ ఇంతకుముందు 4 రోజుల క్రితమే ఆర్టీసీ కండక్టర్ ఒక సంవత్సరంలో 10 లక్షలు సంపాదించుకున్నాడు అని చెప్పారు. అంటే ఈ టెస్ట్ మోనీసే అందరినీ మోటివేట్ చేసేది. మిమ్మల్ని అయినా నన్నైనా ఎవరినైనా టెస్ట్ మోనీసే అందరినీ మోటివేట్ చేస్తాయి. కాబట్టి ఒకసారి మీటింగ్ వినండి, చివరిలో టెస్ట్ మోనీస్ మిస్ కావద్దు. ఈ రోజు ఇంకొక గోల్డ్ స్టార్ రాబోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేడీ, ఒక ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రోజు ఒక గోల్డ్ స్టార్ రాబోతున్నారు. మీటింగ్ వినండి అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఎల్లుండి ఇంకొకళ్ళు వస్తారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. ప్రతిరోజు కొత్త కొత్త టెస్ట్ మనీస్ ఉంటానే ఉంటాయి. ఆ టెస్ట్ మనీసే మోటివేట్ చేస్తాయి. ఎవరినైనా కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా, అవునా ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారా, కాబట్టి ఖచ్చితంగా మంచిదే అయి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని మీటింగ్ లో టెస్ట్ మనీస్ కి ఇన్వాల్వ్ చేయాలన్నమాట. వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ మీటింగ్ విన్నా కదా అంటారు. కానీ టెస్ట్ మనీస్ ఇంపార్టెంట్. ఇందులో ఎదగాలి అంటే టెస్ట్ మనీస్ వినాలి, మీటింగ్ కంప్లీట్ గా వినాలి, కొత్త కొత్త నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి అని చెప్పేసి మీటింగ్ వింటే ఎర్నింగ్ ఈజీ, ఈ పదాన్ని వాళ్ళ మైండ్ లో ఇన్స్టాల్ చేయాలన్నమాట మనం. మీటింగ్ వింటే ఎర్నింగ్ ఈజీ అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ కంపెనీ ఎత్తేస్తే అన్న ఈ క్వశ్చన్ అడుగుతారు అనమాట. అప్పుడు మనకున్న ఇంకొక కీ సక్సెస్ ఫ్యాక్టర్ ఏంటిది, ఇన్స్టాంట్ పేమెంట్ సిస్టమ్. అంటే సెకండ్స్ లో డబ్బు క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మీరు పే చేసే ప్రైమ్ మెంబర్షిప్ కూడా కంపెనీ తీసుకోదు, ఒక 14 మంది దాకా షేర్ చేస్తుంది. లెవెల్ ఇన్కమ్, ఆ తర్వాత సిల్వర్ స్టార్ రాయల్టీ, గోల్డ్ స్టార్ రాయల్టీ, డైమండ్ స్టార్ రాయల్టీ అని చెప్పేసి ఒక 14 మందికి షేర్ చేస్తుంది కంపెనీ. కంపెనీ దగ్గర మనం కడుతున్న అమౌంట్ లేనప్పుడు కంపెనీ ఎందుకు ఎత్తేస్తారు? కంపెనీ ఎత్తేసే ఛాన్సే ఉండదు కదా. పైగా ఇది ఇన్స్టాంట్ గా ఒక వారం తర్వాత పే చేయడం కాదు, అసలు కంపెనీ దగ్గర అమౌంటే లేనప్పుడు కంపెనీ ఎత్తేసే ఛాన్సే ఉండదు. అంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళకి. ఇంకా ఎత్తేసే కంపెనీస్ ఇప్పటి నుంచి రావు. అంటే ఇప్పటి నుంచి అటువంటి కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉండదు. అంటే చైన్ సిస్టమ్ కంపెనీస్, ఎత్తేసే కంపెనీస్, జనాల చేత డబ్బులు కట్టించుకొని మోసం చేసే కంపెనీస్ ఇప్పటి నుంచి వచ్చే ఛాన్స్ తక్కువ అండి అని చెప్పాలి. ఎందుకంటే 2016-17లో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనేవి పెట్టారు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనేవి పెట్టి ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో రిజిస్టర్ అవ్వాల్సిందే. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో రిజిస్టర్ లేకపోతే అది మంచి కంపెనీ కాదు అని అర్థం. ఇప్పుడు ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలోకి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ముందుగానే డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందో లేదో చూసుకొని జాయిన్ అవ్వాలి. అప్పుడు మోసపోయే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఫ్యూచర్లో ఈ చైన్ సిస్టమ్ కంపెనీస్ అనేది వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది అనమాట. కానీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లేకపోయినా కానీ వాళ్ళు వెళ్ళి అందులో జాయిన్ అయ్యారంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఒకటి ఫ్రేమ్ చేశారు ఆల్రెడీ. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా చాలా మంచి ఇండస్ట్రీ. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇన్కమ్ జనరేట్ చేసే ఇండస్ట్రీ, ఆ తర్వాత 100% ట్యాక్స్ ఏదన్నా సెక్టార్ నుంచి వెళ్ళిద్ది అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ సెక్టార్ నుంచే వెళ్ళిద్ది అనమాట. ఇందులో 100% సెక్టార్. అందుకే 2016-17లో హడావిడిగా రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళందరూ ఒక మీటింగ్ అరేంజ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనేవి పెట్టారు. ఆ తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కూడా వెంటనే అందరికీ పనిచేస్తారు. మనం కట్టే అమౌంట్ కూడా వెంటనే ట్యాక్స్ వెళ్ళిపోయి మిగిలిన అమౌంట్ అందరికీ పనిచేసిన తర్వాత మాక్సిమం ఒక 100 రూపాయలు కంపెనీకి వెళ్ళిద్ది మహా అయితే అని చెప్తే ఓకే, కంపెనీ ఎత్తేసే ఛాన్స్ లేదు అని కూడా దీనికి క్లారిటీ అనేది ఇవ్వచ్చు మనం.
ఆ తర్వాత ఆఫీస్ ఎక్కడబ్బా దీనిది అసలు? దీనికి ఆఫీస్ ఏడుంది? అంటే మన దగ్గరలో ఏమైనా బ్రాంచ్ ఉందా? మరి ఏం ఆఫీస్ లేనప్పుడు మనకి ఇబ్బందొస్తే మనం ఎవరిని అడగాల? మనకి ఆఫీస్ దగ్గరలో లేదుగా అంటే ఇదొక పేమెంట్ సిస్టమ్ అనమాట. ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ యాప్. ఇప్పుడు మనం అందరం ఫోన్‌పే వాడుతున్నాం, గూగుల్ పే వాడుతున్నాం. ఫోన్‌పే ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఏడుంది? ఫోన్‌పే బ్రాంచ్ ఉందా మన ఊర్లో ఏమన్నా? గూగుల్ పే బ్రాంచ్ ఉందా? ఉండదు. ఎందుకంటే అవసరం లేదు గాబట్టి. అవసరం లేనప్పుడు పెట్టుకొని ఉపయోగం ఏముంటది? ఇప్పుడు ఫోన్‌పే ఆఫీస్ ఏడుంది? బెంగుళూరులో ఉంది. కానీ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు? ఆల్ ఓవర్ ఇండియా వైడ్ యూజ్ చేస్తున్నారు. గూగుల్ పే హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? గుర్గావ్‌లో ఉంది. అంటే హర్యానాలో ఉంది. అంటే నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంది. కానీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి దీనికొక ఆఫీస్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే దీనికి పేమెంట్స్ యాప్ కాబట్టి ఏ పేమెంట్స్ యాప్ కూడా ప్రతి ఊళ్ళో ఆఫీస్ అనేది మెయింటైన్ చేయరు. ప్రతి స్టేట్ హెడ్ ఆఫీస్‌లో అంటే ప్రతి స్టేట్ క్యాపిటల్‌లో అంటే హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఒక మెయిన్ సిటీస్‌లో ఆఫీసులు మెయింటైన్ చేస్తారులే గానీ అన్ని ఊర్లో ఆఫీసులు ఉండవు. ఓకే. మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే ఏంది పరిస్థితి అని అడుగుతారు. ఏదైనా పేమెంట్ సిస్టమ్‌లో గానీ, ఏదైనా క్యాష్ బ్యాక్ సిస్టమ్‌లో గానీ, లేదా షాపింగ్‌లో గానీ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే టికెట్ రైజ్ చేయొచ్చు. టికెట్ రైజ్ చేసే ఆప్షన్ ఉండిద్ది. టికెట్ రైజ్ చేసి మనం మన అంటే ఇబ్బంది గనుక చెప్తే వాళ్ళు వెంటనే ఒక 48 అవర్స్‌లో కల్లా క్లారిఫై చేస్తారు. ఇంకా మనకి కస్టమర్ సర్వీస్ నంబర్ గూడా ఉంది. ఆ కస్టమర్ సర్వీస్ నంబర్‌తో మనం కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమర్ సర్వీస్ కంటే టికెట్ రైజ్ చేస్తే వెంటనే ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుందనమాట. అని చెప్పేసి టికెట్ రైజ్ చేయాల. ఇప్పుడు నిజానికి ఎంతమందికి టికెట్ రైజ్ చేయటం వచ్చు? గ్రీన్ అయిన వాళ్ళకి. చాలా మందికి టికెట్ రైజ్ చేయడం తెలీదనమాట. ఎందుకంటే మనం గ్రీన్ అయిన వెంటనే ఈ ఒక ఆత్రం, ఒక ఉత్సాహం అనమాట. వెంటనే నా 1700 యాడికో పోతాయి. నా 1700 వెంటనే నా 1700 నేను తెప్పించేసుకోవాలి. వెంటనే నేను ఐదుగురిని జాయిన్ చేపించాలి. ఈ అత్యుత్సాహం వల్లనే నెగటివిటీ అనేది వస్తది. ఈ అత్యుత్సాహం వల్లనే మనం నెగటివిటీ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల. యాప్ గురించి ఒక వారం రోజులు ప్రతిరోజు మీటింగ్ విని, టెస్టిమోనీస్ విని అన్నీ తెలుసుకుంటే మనకి నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్‌ని మనం షేర్ చేసినప్పుడు ఇంప్రెషన్ అనేది వస్తుంది. సింపుల్ అందులో ఏం లేదనమాట. కాబట్టి అన్నిటి గురించి క్లియర్‌గా గట్టిగా తెలుసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట మనం. ఇప్పుడు మనం ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌కి ప్యాడ్లు, హెల్మెట్, బ్యాట్ పట్టుకొని వెళ్తే ఆడగలమా? ఆడలేము. విరాట్ కోహ్లీ ఆడగలడా? ఖచ్చితంగా ఆడగలడు. ఎందుకు? విరాట్ కోహ్లీ ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. నెక్స్ట్ మనీలో కూడా అంతే. ప్రిపేర్ అయ్యి వెళ్ళాల. ఆపర్చునిటీని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు మనం ఒక మంచి ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయగలం. అది ప్రిపేర్ అనేది ఎలా అవ్వాలి? ఎవ్రీడే మీటింగ్‌కి అటెండ్ అయ్యి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత మెయిన్‌గా మీరు చేయాల్సిన 2 విషయాలు ఏంటి అంటే, ఇక్కడ చూసుకుంటే అన్నిటికి ఒక్క స్టారే పెట్టాను. కానీ ఇక్కడ డబుల్ స్టార్ పెట్టామన్నమాట. డబుల్ స్టార్ అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇక్కడ దండం పెట్టి మరీ చెప్తున్నాం మీకు. జాయిన్ ఆ తర్వాత అమౌంట్ కట్టాలి. ఈ 2 పదాలని డిలీట్ చేయండి. మీ మైండ్‌లో నుంచి, మీ మనసులో నుంచి తీసేయండి. అవసరమైతే మీ డిక్షనరీలో నుంచి కూడా చింపేయండి. ఈ 2 పదాలని. ఎందుకంటే ఈ 2 పదాల వల్లే చాలా నెగటివిటీ అనేది వస్తదనమాట. జాయిన్ చేయాలా? ఆహా! ఆ పదం వాడకూడదు. మనం రిఫర్ చేయాలి. మనమే బ్రాండ్ అంబాసిడర్‌గా అయ్యి ఈ మన కంపెనీకి కస్టమర్స్‌ని తీసుకొని రావాలి. జాయిన్ చేయించడం కాదు. ఇది కస్టమర్స్‌ని తీసుకొని రావటం, రిఫర్ చేయటం. అమౌంట్ కట్టాలి. అవునండి. అమౌంట్ కట్టాలి అని చెప్పకూడదు. అమౌంట్ కట్టడం కాదు. ఇది ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ ఈరోజు రేపు కామన్. అన్నిట్లో ఉంటది. ఇందులో గూడా ఉంటది. అన్నిట్లో సర్వీస్ యూజ్ చేసుకోవడానికి, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రైమ్ మెంబర్‌షిప్. మన దాంట్లో అందుకు కాదు. ఎర్నింగ్ కోసం, ఇంకా సేవింగ్స్ కోసం ప్రైమ్ మెంబర్‌షిప్ ఇది. ప్రైమ్ మెంబర్‌షిప్ పెద్ద కొత్తదేం కాదండి అని చెప్పాలన్నమాట. సో, ఇప్పుడు ఈ 2 పదాలని గనక డిలీట్ చేశాము అంటే మన మైండ్‌లో నుంచి మనకి చాలా బెనిఫిట్ జరుగుతుందన్నమాట. మీరు ఇప్పటి నుంచి ఓకే. బిగినింగ్‌లో కొంచెం ఇబ్బందే. జాయిన్ అన్న పదాన్ని మెల్లమెల్లగా దూరం చేయాలి మనం. దూరం చేశాము అంటే రిఫర్ చేయాలి. జాయిన్ చేయించాలి అని చెప్పినా గాని మీ డౌన్‌లైన్ మీరు ఒప్పుకోమాకండి. వెంటనే జాయిన్ కాదు రిఫర్, జాయిన్ కాదు రిఫర్, జాయిన్ కాదు రిఫర్ అని చెప్పాలా. అమౌంట్ కట్టాలి అన్న పదం కూడా కట్టటం, కట్టించడం లేదిక్కడ. ఇది కట్టటం, కట్టించే స్కీమ్ కాదు. ఇదొక ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటుంది ఇందులో. ప్రైమ్ మెంబర్‌షిప్ అని చెప్పాలన్నమాట. ప్రెజెంటేషన్ ఓకే. చివరికొచ్చాం. లాస్ట్‌లో కొటేషన్ చెప్తాను. అదేంటంటే అజీం ప్రేమ్‌జీ గారు చెప్పింది. అంటే బిగినింగ్‌లో నేను చెప్పిందే ఇది కూడా చివరిలో చెప్తున్నానన్నమాట. అంటే సక్సెస్ ఈజ్ అచీవ్డ్ ట్వైస్. అంటే ఒక విజయాన్ని మనం 2 సార్లు పొందుతామనమాట. అంటే ఒక విజయాన్ని 2 సార్లు ఆస్వాదిస్తామంట. 2 సార్లు ఎట్టా గెలుస్తాము? 2 సార్లు ఎట్టా ఆస్వాదిస్తామంటే వన్స్ ఇన్ ద మైండ్ అండ్ ద సెకండ్ టైమ్ ఇన్ ద రియల్ వరల్డ్. అంటే ఒకసారి
ఫస్ట్ టైము మన మైండ్లో ఆ విజయాన్ని మనం ఆస్వాదించాలి. ఈరోజు మ్యాచ్ గెలవాలి అన్న ఉద్దేశంతో మనం మైండ్లో ఖచ్చితంగా గెలుస్తాం అని ఒక్కసారి ఫిక్స్ అయ్యామంటే మనం ఆల్రెడీ మన మైండ్లో గెలిచాం. ఆ తర్వాత బయటికి వెళ్ళి బయట గెలవాలి దాన్ని. అంటే మనం ఒక మంచి ఆపర్చునిటీలో ఉన్నాము అని చెప్పేసి దీన్ని ఎలా అయినా వదలకూడదు, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పేసి మనం మైండ్లో అనుకుంటే అంటే అక్కడే ఫస్ట్ టైం సక్సెస్ అయిపోయాం మనం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైం సక్సెస్ రియల్ వరల్డ్లో ఏదేమైనా కానీ వదిలేది లేదు అని చెప్పేసి వచ్చినప్పుడే ఇందులో సక్సెస్ అవ్వగలం అనమాట. ఇది కనుక మీరు మైండ్లో పెట్టుకున్నారు అంటే ఏదేమైనా కానీ నెక్స్ట్ మనీని వదలకూడదు, ఏదేమైనా కానీ నెక్స్ట్ మనీని వదలకూడదు అని చెప్పేసి. ఎందుకు వదలకూడదు అంటే అంత మంచి ఆపర్చునిటీ ఇది కాబట్టి నెక్స్ట్ మనీని వదలకూడదు అని చెప్పేసి మీరు మైండ్లో అనుకున్నారు అంటే ఇందులో సక్సెస్ అవటం ఈజీ. ఓకేనా? దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్ అందరికీ. ఇవి చెప్పినవన్నీ మీ మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ దీన్ని రిఫర్ చేసుకోండి, కావాలంటే రికార్డ్ చేసి పంపిస్తాం కాబట్టి అందరూ ఇందులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే నెక్స్ట్ మనీలో ఫెయిల్యూర్ అన్న మాటే లేదు, నెక్స్ట్ మనీలో అందరూ సక్సెస్ అవ్వాలి. దట్స్ ఇట్ అన్నమాట. ప్రజెంటేషన్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి నుంచి మీ నెగిటివిటీ అనేదాన్ని మీరు పాజిటివిటీగా కన్వర్ట్ చేసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. కాబట్టి నిన్నటిదాకా మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్వశ్చన్స్ని మీరు మీ ప్రయోజనం కోసం, మీ పాజిటివిటీ కోసం వాటిని కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మన ఫెయిల్యూర్స్ని సక్సెస్లో కన్వర్ట్ చేసినప్పుడు మనం ఎదుగుతాం అనమాట. అంటే సమస్యలోనే పరిష్కారం అనేది ఉంటుంది. నిన్నటిదాకా మనల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్లోనే మన స్ట్రెంగ్త్ అనేది ఉంది అని చెప్పేసి నిన్నటిదాకా నెగిటివిటీగా ఉన్న వాటిని మనం ఈ రోజు నుంచి పాజిటివిటీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనీని ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఫస్ట్ టైమే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్న మాట వాళ్ళ చేత అనిపించాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో మనకి ఒక సక్సెస్ఫుల్ కెరీర్ అనేది వస్తుంది అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఓవర్ టు హోస్ట్, ఓవర్ టు మన్యు సార్. Yes, very great. Mind-blowing plan presentation, friends. Mind-blowing plan presentation. ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ని ఒక్కసారి ఇప్పుడు విన్న వాళ్ళందరికీ మైండ్ ఓపెన్ అయి ఉంటుంది. ఎస్, ఈ ప్రోగ్రామ్ ఇలాంటిది, ఇది జాయినింగ్ ప్రోగ్రామ్ కాదు, కట్టించు ప్రోగ్రామ్ కాదు, దిస్ ఇస్ ద షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్. తర్వాత ప్రతి ఒక్క స్లైడ్లో మనం అంటాం కదా, ఒక డిక్షనరీ రాయొచ్చు అని చెప్పేసి ఒక డిక్షనరీ చేయొచ్చు. అంత బెస్ట్ వర్డ్స్ లోపల ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, ఈ యొక్క మళ్ళీ ప్రోగ్రామ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా 100% 2 times, 3 times, 4 times, 5 times, 10 times కంటిన్యూస్ మీకు ఎప్పుడు వరకు అయితే క్లారిటీ అర్థమవుతుందో అప్పటి వరకు 100% దీన్ని కంపల్సరీగా వినండి. 100% మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నాకున్న ఎక్స్పీరియన్స్ 8-9 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ బిజినెస్ లో ది బెస్ట్ ప్రోగ్రామ్ దీనికి ఇవ్వచ్చు. 100% చెప్తున్నా. అందుకోసం ఫస్ట్ మీకు అమౌంట్ ఏమైనా పెడదామా దీనికి అన్నది ఎందుకు అన్నానంటే, ఇటువంటి గ్రేట్ ప్రోగ్రామ్ ని మనం ఫ్రీగా ఇస్తే అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ కానీ మీకు ఫ్రీగా ఇస్తున్నాము, దీన్ని మీరు అర్థం చేసుకోండి. ప్రతి వార్డ్ని కూడా రేపు ఫ్యూచర్ లో మనం దీన్ని ఇంకా ఫ్రీగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము 100%. దానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఇంకా బాగా నేర్చుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ కు నేను చెప్తున్నా ఫ్రెండ్స్, డేర్ అండ్ డాష్ గా నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ మీరు 6 months డెడికేట్ గా వర్క్ చేసి, ఒక గోల్ ఓరియంటెడ్ గా వర్క్ చేసి, ఒక డ్రీమ్ ఓరియంటెడ్ గా వర్క్ చేస్తే 100% డామ్ షూర్ గా మనం డైమండ్ స్టార్ అవుతాము, క్రౌన్ డైమండ్ కూడా అవుతాము, కంపెనీ రాయల్టీ కూడా ఎలిజిబుల్ అవుతాము. ఇది పక్కా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వచ్చిన ఓన్లీ 1 month ఆఫ్ టైంలోనే కంపెనీ రాయల్టీలు, సిల్వర్ రాయల్టీ, లెవెల్ 1, లెవెల్ 2 లీడర్షిప్ ఆల్మోస్ట్ అనేది 1 month ఫోకస్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ ఫస్ట్ వీక్ లోపు ఇంకొక లెవెల్ కూడా అచీవ్మెంట్ అయిపోతున్నాను. నా గోల్ ఏంటంటే ఈ డిసెంబర్ కి డైమండ్ స్టార్ అయిపోయినా సరే మనకి ఒక మార్చి లోపు క్రౌన్ డైమండ్ అంటే లైఫ్ బిందాస్. మన లైఫ్ లో ఇంకా మనము ఇంకో అది చేయాలి ఇది చేయాలి అవసరం, ఆటోమేటిక్ మన డబ్బులు అనేది ఎలా వస్తాయో అలాగే మనకి ఇండియాలో ఎక్కడ ఎవరు ఏ తరపున నెక్స్ట్ మనీలో జాయిన్ అయినా సరే మనకి 1% వస్తుంది. ఇటువంటి లైఫ్ కోసం నేను వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే వచ్చింది ఎదగడానికి కోసమే. లైఫ్ ని ఆర్డినరీగా ఉన్న లైఫ్ ని ఎక్స్ట్రా ఆర్డినరీగా చేసుకోవడానికి వచ్చింది నేను లైఫ్ ని నెక్స్ట్ మనీకి.
ఏదో ఎవరో 4 మాటలు చెప్పేస్తే ఇది రైట్ అంట, ఇది తప్ప అంట, ఆ డిసిషన్ అయితే నేను తీసుకోను ఫ్రెండ్స్. నేను 100% వచ్చింది నా లైఫ్ మార్చుకోవడానికి, 100% లైఫ్ మార్చుకుంటాను. మార్చుకొని కొన్ని వందల, వేల, లక్షల మందికి మారుస్తాను, ఇన్స్పైర్ చేస్తాను. దానికోసము మనము ఈ మధ్యకాలంలో ఆఫర్స్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. 510 రూపాయల నుంచి 6,66,000 వరకు ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్స్ గురించి లైట్ గా 1 మినిట్ చెప్తాను. మన 4th ప్రైజ్ చూసుకుంటే 510 రూపాయలు. ఈ 510 రూపాయలు ఎలా అంటే మనకి 1 డేలో 24 అవర్స్ లో ఎవరైనా సరే 5 మెంబర్స్ కానీ డైరెక్ట్ గా రిఫర్ చేసి వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళ నుంచి మీకు కంపెనీ నుంచి వచ్చే డబ్బులు ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి, ఇస్ అవైలబుల్. అవి కాక ఎగస్ట్రా పైన ఉన్న స్పాన్సర్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది అమౌంట్. 3rd ప్రైజ్ 5,100. మనము ఒక 30 డేస్ ఆఫ్ టైంలో గోల్డ్ స్టార్ గా అయ్యాము అంటే మనకి